health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. నమస్కారం. నందిపట్ల వారి లలితా మార్గం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ రోజుల్లో చాలా మందికి అనేకంగా ఎట్లనో అట్లా అయానో భయానో కష్టపడి డబ్బు అయితే సంపాదించుకుంటున్నామే కానీ డబ్బుతో కొనలేనిది పీస్ ఆఫ్ మైండ్ అండ్ స్ట్రెస్ కదా గురుగారు. అది మనం స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయాలంటే ఇంపాసిబుల్ టాస్క్ అయిపోయింది. సో ఒక పీస్ ఆఫ్ మైండ్ మనిషికి కావాలంటే లలిత సహస్రనామాల్లో ఏ నామం జపించాలంటారు? ఇప్పుడు మనం గనక చూసుకున్నట్లయితేనమ్మా, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కేవలం ప్రతి పనులలో విజయాన్ని పొందేంత మాత్రాన సంతోషం ఉండట్లా. మీరు అన్నట్టుగా స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇంత కష్టపడి నేను ఈ పని పూర్తి చేశానన్న భావనే తప్ప పని పూర్తయిందన్నటువంటి స్థితి లేదు. అంటే దీనికి కారణం ఏంటి? ఒక పని కావాలి అని అంటే తొందరగా పని పూర్తి కావట్లేదు, ఆటంకాలతో ముగుస్తుంది లేదా డిలే అన్న అవుతుంది. దీంతో పాటుగా ముఖ్యంగా ఆరోగ్యం, అంటే ఈ ఆరోగ్యం కూడా మనిషిని చాలా ఇబ్బంది పెడుతుందమ్మా. ఏంటి అంతే కదా గురుగారు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉంటారు. దీంతో పాటు అంటే ఆరోగ్యము ఈ స్ట్రెస్సు రెండు కవల పిల్లలు లాంటివి. స్ట్రెస్ ఎక్కువ పడ్డామా ఉన్న రోగం ఇంకెక్కువ అవుతుంది. స్ట్రెస్ ఎక్కువైందా అశాంతిగా ఉన్నామా లేని రోగాలు కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఈనాడు ప్రతి మనిషి కుటుంబంలో షుగర్లు పెరగడానికి, బీపీ పెరగడానికి, అన్నిటికంటే మించి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అన్నిటికంటే మించి హార్ట్ అటాక్స్తో పోతున్నారమ్మా. ఇప్పుడు మీరు గమనించుకున్నట్లయితే చిన్న ఏజ్ లో కూర్చొని అసలు పడిపోతున్నారు. స్కూల్లో పాఠాలు చదువుకుంటూ స్కూల్లో 9వ తరగతి అమ్మాయిలు, 7వ తరగతి అబ్బాయిలు చనిపోలేదు. కార్డియాక్ అరెస్ట్ ఏం లేదు పిల్లల్లో, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఒకప్పుడు లేవు. ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు అని అంటే ప్రధానంగా స్ట్రెస్, ఏదో తెలియని ఆవేదన. ఒకప్పుడు ఉంటుందమ్మా, ఇప్పుడు చిన్న పిల్లల్లోనే ఎక్కువగా ఉంటాయి మా బాధలు. ఇప్పుడు సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో ఇప్పుడు పిల్లలు ఉంటున్నారా లింగులింగుమంటూ ఇంట్లో ఉండేటువంటి స్ట్రెస్ కావచ్చు, పరిస్థితులు కావచ్చు, సంతోషంగా ఉండలేకపోతున్నారు పిల్లలు. పైగా వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా అవ్వడం వల్ల స్కూల్లో కూడా అవమానాలు టీచర్ల వల్ల కావచ్చు, తోటి విద్యార్థుల వల్ల కావచ్చు, చదువుల మీద. అందుకని చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్నారు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి చిన్నవాళ్ళకనే కాదు, పెద్దవాళ్ళు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్. మనశ్శాంతి, ఆనందము, సంతోషము, ఈ ఆరోగ్యము, ఇవి 4 ఎవరి ఆధీనంలో ఉంటాయి అని అంటే నవగ్రహాలలో సూర్య చంద్రుల ఆధీనంలో ఉంటాయి. చంద్రుడు మనఃకారకుడు. మనస్సు సంతోషంగా ఉండాలన్నా చంద్రుడే కారణం. ఇప్పుడు మనం చూసామంటే చంద్రుడు ఎవరి జాతకంలోనైతే బలహీనంగా ఉంటాడో, లేదా రిక్తస్థానాల్లో ఉంటాడో, శత్రుగ్రహాలతో కలిసి ఉంటాడో, రాహుకేతులతో కలిసి ఉంటాడో, లేదా నీచ అస్తంగత దోషం చెంది ఉంటాడో చంద్రుడు, అటువంటి వాళ్ళు జీవితంలో మనశ్శాంతిని పొందలేరు. ఈనాటి కాలంలో ఎక్కువ మంది జననం ఇటువంటి గ్రహాల స్థితిగతులతో ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు. ఇది కారణం. ఇక అన్నిటికంటే మించి అన్నీ ఉన్న ఇంకా ఏదో లేదు అనే వెలితి, అసంతృప్తి దీనికి కారణం. కార్డియాక్ అరెస్ట్, సూర్యుని యొక్క ఆధీనంలోనే ఈ సంబంధించినటువంటి గుండె పనిచేస్తుంటుంది. సో దీనికి అమ్మవారి నామాల్లో ఒక నామం చెప్పబడి ఉందమ్మా. ఏంటనంటే ఓం తాటంక యుగళీభూత తపనోడుప మండలాయై నమః. ఈ నామాన్ని ఎలా చెప్పమన్నది? ఓం ఐం హ్రీం శ్రీం కలుపుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం ఓం తాటంక యుగళీభూత తపనోడుప మండలాయై నమః. ఇలా ఈ నామాన్ని రోజుకి పఠించాలి. అయితే దీనికన్నా ముందు మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు మనిషికి గుండె చక్కగా గట్టిగా పనిచేయాలన్నా, గుండె బలం పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా
పూర్వకాలం నుంచి మనకేం చెప్పబడినటువంటిది, ఆదిత్య హృదయాన్ని రోజు జీవితాంతం పఠించండి అని చెప్పబడి ఉంది. ఇలా డైలీ రొటీన్లో కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. కానీ ఈ నామాన్ని రోజుకి 41 సార్లు ఒక 6 నెలలు పఠిస్తే చాలు, ఆరోగ్యం చాలా మటుకు సాంత్వన చేకూరుతుంది. అంతేకాకుండా మనకు పండు వెన్నెలలో పురుష సూక్తాన్ని 9 సార్లు పఠించి బెల్లం పాయసంని నైవేద్యంగా పెట్టి బంధుమిత్రులందరూ తీసుకుంటూ ఉంటే ఇట్లా ఒక 9 నెలల పాటు చేస్తే ఆనందం, మనశ్శాంతి కలుగుతుంది. కానీ ఈ నామాన్ని ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఒక రోజుకి ఇంత జపం చేసుకుంటే చాలు, రోజుకి 41 సార్లు జపం చేసుకుంటే చాలు. ఒక 6 నెలల్లోనే చాలా మటుకు ఈ అనారోగ్య సమస్యలు కానీ, ఈ సంబంధించినటువంటి స్ట్రెస్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ చాలా మటుకు దూరం అవుతాయి. మనశ్శాంతి, ఇప్పుడు ఏ దానికైనా కానీ మనస్సు సంతృప్తి పడడమే, మనస్సు సంతోషంగా ఉండడమే కావాలి. ఒక పని అయిపోయింది, సంతోషంగా ఉన్నామంటే ఇంకొక సమస్య వచ్చి తీరుతుంది. ఇలా ఉండకూడదు. మనిషి జీవితంలో సమస్య వెంబడి సమస్యతో పోరాటం ఉండకూడదు. తనకంటూ సంతోషకరమైన సమయం అనేటువంటిది ఒక మనిషికి కావాలి ప్రతి రోజులో కూడా. కానీ ఈ రోజుల్లో అది కోల్పోతున్నాం. ఎక్కడ కూడా ప్రశాంతత లేదు. ఇంట్లో అయినా బాగుందా అంటే ఇంట్లో ఏదో ఒక రెస్పాన్సిబిలిటీస్ సమస్య, బయటకు వచ్చామా అంటే బయట కూడా మనం భరించలేనంత స్థితి ఉంటుంది. కాబట్టి ఎలోన్గా జీవితాన్ని చూడాల్సిన, ఆ ఎలోన్గా ఉన్నా కూడా ప్రశాంతంగా ఉన్నామనంటే ఏదో ఒక సమస్యలు మనిషిని చుట్టుముట్టుతూ ఉంటుంటాయి. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈ నామాన్ని రోజుకి 41 సార్లు గనక ఒక 6 నెలలు లేదా 3 నెలలు చేసి చూడండి. ఖచ్చితంగా ఫలితం అనేటువంటిది ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. నైవేద్యంగా చక్కగా ఆవు పాలు నైవేద్యంగా పెట్టవచ్చు, లేదా దానిమ్మ పండ్లైనా నైవేద్యంగా పెట్టవచ్చు. చేసినట్టయితే సంపూర్ణంగా ఆ ప్రసాదాన్ని వాళ్ళు తీసుకోవాలి. ఎవరైతే చేస్తారో తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ప్రసాదం తీసుకోవచ్చు. అభిషేకం చేయదలిస్తే దానిమ్మ పండ్ల రసముతో అమ్మవారికి అభిషేకం చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందమ్మా. ఇలా చెప్పబడి ఉంది. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ప్రధానంగా మీరు జీవితంలో ఎక్కడైనా మీ సమస్య, ప్రతి వ్యక్తికి సమస్య ఉంటుంది. ఎక్కడో ఒక చోట సమస్యకి పరిష్కారంగా పండితుల్ని సంప్రదిస్తుంటారు. అయినప్పటికీ కూడా ఎంత కష్టపడ్డా ఫలితం రాలేకపోయినా, అన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా, విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల్లో తరచూ సమస్యలు ఎదురవుతున్నాయంటే పంచశాప ప్రభావాలు. అంటే స్త్రీ శాపము, గురుశాపము, దైవశాపము, సర్పశాపము, పితృశాపము. ఎలా గుర్తుపట్టాలండి అంటే జాతకాలతో సంబంధం లేకుండా తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో కనుక దుర్మరణాలు ఉన్నా, పిండ ప్రదానాలు చేయలేకపోయినా, ఇవి 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయినా ఇది పంచశాప ప్రభావాలు అని అంటారు. కాబట్టి వీటి నివారణకి మన పీఠమాధ్వర్యంలో ఈ పంచశాప దోష నివృత్తి పూజ కార్యక్రమాలు ప్రతి నెల మన పీఠమాధ్వర్యంలో జరుగుతాయి. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మీ సమస్యకి పరిష్కారంగా ఈ కార్యక్రమంలో మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకొని వివరాలు తెలుసుకోవచ్చు. రైట్, చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.